10వ తరగతి తెలుగు వాచకం పాస్ అవటం చాలా ఈజీ. ఎందుకనంటే మనకు మొత్తం వచ్చేసి 3 విభాగాల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మొదటి విభాగం వచ్చేసి అవగాహన ప్రతిస్పందన 24 మార్కులు. ఈ 24 మార్కులకి మనకి 3 పాఠ్యాంశాలు చదివితే ఆ 3 పాఠ్యాంశాల్లో కూడా మొత్తము 16 పద్యాలు ఉన్నాయి. ఆ 16 పద్యాల్లో ఒకటో పాఠము ప్రత్యక్ష దైవాలు, అలాగే 3వ పాఠము మనకి చదివినట్టయితే 11 పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాల్లోంచి కింద మనకి 4 ప్రశ్నలు అడుగుతాడు. ఆ పద్యాలు కంపల్సరీగా ఇస్తారు కాబట్టి మనం చదివేటప్పుడు ఆ మొత్తం 11 పద్యాలు చదివితే సరిపోతుంది. రాజధర్మం పాఠం చదవకపోయినా పర్వాలేదు. అలాగే మనకి ఈ పారాగ్రాఫ్ వచ్చేసి 2వ ప్రశ్నగా 2వ పాఠం బతుకగంప నుంచి, అలాగే 8వ పాఠం జీవని పాఠం నుంచి ఇస్తున్నారు. ఆ 2 పాఠ్యాంశాల్లో నుంచి కంపల్సరీగా లేదనంటే ఉపన్యాసకాల పాఠ్యాంశం నుంచి ఇస్తారు. ఈ 3 పాఠ్యాంశాల నుంచి ఇచ్చిన ఒక పేరా ఇస్తారు కాబట్టి మనం ఆ 3 పాఠాలను ఒక్కసారి అర్థవంతంగా చదువుకుంటే సరిపోతుంది. ఏ పాఠం నుంచి అయితే పేరా ఇస్తారో ఆ పాఠంలోంచి మనకి 8 మార్కుల ప్రశ్నలు అడగరు. కాబట్టి మనం కంపల్సరీగా బతుకుగంప పాఠము, అలాగే జీవని పాఠంలో పేరాలు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి 3వ ప్రశ్న వచ్చేసి రామాయణం నుంచి అడుగుతున్నాడు. అది కాండాలు స్టేట్మెంట్లు అడుగుతాడు. ఆ స్టేట్మెంట్ ఏ కాండంలోతో మనం రాయాలి, 8 మార్కులు. కాబట్టి మనకు 6 కాండాలు ఉన్నాయి. 6 కాండాల్లోంచి ఒక్కసారిగా మనము మన దగ్గర ఉన్న టెస్ట్ పేపర్లు కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, లేదంటే రోజుకొక కాండము ఒకసారి రివిజన్ చేసినా సరిపోతుంది. మొదటి కాండం వచ్చేసి మనకి వాల్మీకి అనే పేరు కానీ, అలాగే విశ్వామిత్రుడు అనే పేరు కానీ, జనక మహారాజు అనే పేరు కానీ వినిపించినట్లయితే కంపల్సరీగా బాలకాండాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఇక 2వ కాండ వచ్చేసి మనకి అయోధ్యకాండ. అయోధ్యకాండ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది మనకు తెలుసు. వివాహం చేసుకొని తిరిగి అయోధ్య వచ్చేంతవరకు అక్కడ మనకి సీతారాముల కళ్యాణము. మొదటి బాలకాండ వచ్చేసి రామాయణ ప్రాశస్త్యము. ఈ 2 ప్రశ్నలు నేర్చుకుంటే కంపల్సరీగా ఒక ప్రశ్న 8 మార్కులు అడిగే అవకాశం ఉంది. ఇక అలాగే చివరి సీతాపహరణ అరణ్యకాండ, యుద్ధకాండ. 6వ కాండ వచ్చేసి యుద్ధకాండ. ఆ 2 ప్రశ్నలు సీతాపహరణ ఒకటి, రామరావణ యుద్ధం ఒకటి, ఈ 2 ప్రశ్నలు చదివినట్లయితే ఆ 2 ప్రశ్నల నుంచి కంపల్సరీగా ఒక ప్రశ్న వస్తుంది. ఈ 4 ప్రశ్నలు మనకి రామాయణం నుంచి. అలాగే ప్రక్రియలు వచ్చేసి రామాయణంలో మనకి కంపల్సరీగా ఏదో ఒక ప్రక్రియ అడుగుతున్నాడు. ప్రక్రియలు మనకి రామాయణంలోంచి అడిగినప్పుడు విభీషణుడు కానీ, లేదంటే కైక కానీ, మందర కానీ, ఈ 3 ప్రక్రియల్లో కంపల్సరీగా ఒక ప్రక్రియ అడిగే అవకాశం ఉంది. ఈ 3టిని మనం కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. మిగతా అడిగిన సందర్భానుసారంగా మనం సొంత మాటల్లో కూడా జవాబు రాసుకోవచ్చు. ఇక ఈ 3 ప్రశ్నలు అయిపోయిన తర్వాత మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో దగ్గరగా 44 మార్కులకి పేపర్ అడుగుతున్నాడు. ఈ 44 మార్కుల్లో కవి పరిచయం ఒకటి, ప్రక్రియ ఒకటి, తర్వాత పాత్ర స్వభావం ఒకటి. మనకి ప్రక్రియలు వచ్చేసి టెక్స్ట్ బుక్ మొత్తం మీద 4 ఉన్నాయి. వ్యాసము, కథానిక, అలాగే నేపథ్యము. ఈ 4 చదువుకున్న మనకి ఒకటి కంపల్సరీగా వస్తుంది. అలాగే మనకి ఇక 8 మార్కుల ప్రశ్నలు వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 8 మార్కుల ప్రశ్నలకు వచ్చేసి మనకి ఇంటర్నల్ చాయిస్ 8, 9, 10 మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు. 7, 8, 9, 10. 7లో 2 ప్రశ్నలు ఇస్తాడు, అది పద్య భాగం నుంచి ఇస్తాడు. అలాగే 8లో 2 ప్రశ్నలు ఇస్తున్నాడు, గద్య భాగం నుంచి ఇస్తున్నాడు. 9లో 2 ప్రశ్నలు రామాయణం నుంచి ఇస్తాడు. 10లో 2 ప్రశ్నలు గద్య పద్య భాగాల నుంచి ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఏదైతే 1వ ప్రశ్నగా పద్యం అడిగినప్పుడు ఆ పాఠంలోంచి మనకి 8 మార్కుల ప్రశ్న అడగరు. కాబట్టి మనకి ఉన్నటువంటి 1, 3, 9 పాఠ్యాంశాలు మినహాయించి మిగతా పాఠ్యాంశాల్లో మనం 8 మార్కుల క్వశ్చన్లు చదువుకుంటే మనం పేపర్ ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక భాషాంశాలు 24 మార్కులు మనకి మొత్తం 32 మార్కులకు వచ్చేసి భాషాంశాలు ఉన్నాయి. దీనిలో మొదటి ప్రశ్నగా మనకి ఏం అడుగుతున్నారు, అలంకారాలు అడుగుతున్నారు. అలంకారాలు మన టెక్స్ట్ బుక్ మొత్తం మీద 14 ఉన్నాయి. ఆ 14 అలంకారాలు మనం ఒకసారి చూసుకుంటే చక్కగా 2 మార్కులు వస్తాయి. ఇక 11వ ప్రశ్నకు వచ్చేసి మనకి 12వ ప్రశ్నగా ఒక పద్యపాదం ఇచ్చి గణ విభజన చేసి గురులగులు గుర్తించి పేరు రాయమంటున్నాడు. అది మొత్తం మనకు ఉంది 4 పద్యాలు, వృత్త పద్యాలు 4 ఉన్నాయి.
అది చంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేమం. ఈ 4 పద్యాలు ఒకసారి మనం మన టెక్స్ట్ బుక్లో ఉన్నవే నేర్చుకుంటే సరిపోతుంది, ఆన్సర్ చేయగలుగుతాం. ఇక మనకు వచ్చేసి 13 దగ్గర నుంచి 11, 12, 13 దగ్గర నుంచి 19 వరకు కూడా 17 వరకు కూడా అర్థాలు ఒక 2, పర్యాయ పదాలు ఒక 2, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ కూడా 1-2 సార్లు మనం చదువుకొని రివిజన్ చేస్తే ఈజీగా జవాబులు రాయగలుగుతాం. తర్వాత వచ్చేసి మనకి వాచకము నుంచి 1, అలాగే ఉపవాచకం నుంచి 1 మనని జాతీయాలు అడుగుతున్నాడు. జాతీయాలు వచ్చేసి 1 గుర్తించటము, 1 వచ్చేసి మనకి అది ఏ సందర్భంలో వాడతామో రాయడం. ఇవి స్నేహితులతో కలిసి కొంచెం సేపు ఉన్నటువంటి మొత్తం కలిపిన 28 ఉన్నాయి. వాటిని మనం ఒక్కసారి స్నేహితులతో కలిసి రివిజన్ చేసినా గుర్తుండిపోతాయి. అట్లాగే మనకి 18, 19 ప్రశ్నలుగా అడుగుతాడు. అక్కడ 4 మార్కులు కంపల్సరీగా వస్తాయి మనకి. ఇక ఆ తర్వాత వచ్చేసి 28వ ప్రశ్నగా మనకి వ్యతిరేక వాక్యం అడుగుతున్నాడు. అది రాముడు బడికి వచ్చాడు అంటే రాముడు బడికి రాలేదు అని మనం చిన్న వ్యతిరేక వాక్యంగా రాస్తే మనకు 1 మార్కు వస్తుంది. అలాగే చివరిలో 33, 31, 32, 33 ప్రశ్నలు వచ్చేసి వాక్యాలు రకాలు అడుగుతున్నాడు. అంటే అది ఆశ్చర్యార్థకమా, ప్రశ్నార్థకమా, తర్వాత సామర్థ్యార్థకమా, ఇలా మనకు 15 రకాల వాక్యాలు ఉన్నాయి. అవి ఒక్కసారి చూస్తే మనకి ఈజీగా మనం అక్కడ 3 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలాగ మనం మోడల్ పేపర్స్ దగ్గర పెట్టుకొని ఏ ప్రశ్నలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారో చూసుకొని ఆ ప్రశ్నలు అడిగితే ఆ పాఠం నుంచి, అంటే మనకు మొత్తం కూడా తెలుగు వాచకంలో 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఉపవాచకం వచ్చేసి 6 కాండలు ఉన్నాయి. ఉపవాచకం 20 మార్కులు పక్కన పెట్టేస్తే 80 మార్కులకు మనకు తెలుగు వాచకం నుంచి అడుగుతాడు. ఈ 80 మార్కుల్లో మనము ఒక్కొక్క లెసన్కి యావరేజ్ చూసుకున్న 6.6 అంటే 6.6 మార్కులకు అడగటానికి అవకాశం ఉంది. బ్లూ ప్రింట్ ప్రకారంగా అలా చూసినట్లయితే మొదటి పాఠంలో మనకి పద్యం అడిగాడు అంటే ఇక ఆ పాఠం నుంచి మనకి ఎటువంటి ప్రశ్న రాదు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 1వ పాఠము, 3వ పాఠము, 9వ పాఠంలో ఉన్నటువంటి పద్యాలని చదివినట్లయితే ఆ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి 8 మార్కుల ప్రశ్నలు ఏవి మీరు చదవపోయినప్పటికీ కూడా మిగతా పాఠ్యాంశాలు చదివితే సరిపోతుంది. ఈ రకంగా అలాగే రాసేటప్పుడు దస్తూరి గుండ్రంగా, తర్వాత ఆ పేపర్ని మనం 1-2 సార్లు చదువుకొని కీ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ రాసినట్లయితే మంచిగా మార్కులు వేస్తారు. అలాగే బిట్ పేపర్ వచ్చేసి మనకి 12, 13, 14, 15, 16, 17 వరకు కూడా ఎట్లా అడుగుతాయంటే అర్థాలు, ఒక అర్థాన్ని గుర్తించమంటాడు, ఒక అర్థాన్ని రాయమంటాడు. 4 జవాబులు ఇచ్చి గుర్తించమంటాడు. ఆ గుర్తించింది మనం చక్కగా గుర్తించి పక్కన అది కూడా రాయాలి. ఏనా, ఆనా, ఆనా, ఈనా అని పెట్టేసి పక్కన జవాబు కూడా రాసినట్లయితే దిద్దే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకోకుండా ఈజీగా దిద్దేసి మనకి మార్కులు వేయడానికి బాగుంటుంది. మనకి తెలుగు వచ్చేసి 90 నుంచి 100కి మధ్యలో 90, 95 అట్లా రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు తప్పడానికి అవకాశమే లేదు. మొదటి 3 ప్రశ్నలు అంటే ఒక పద్యము, ఒక గద్యము, అలాగే రామాయణం నుంచి 6 కాండలు నేర్చుకున్నట్లయితే మనకి 24 మార్కులు ఇక్కడ వస్తాయి. బిట్ పేపర్లో యావరేజ్ వేసుకున్నా కానీ ఒక 20 మార్క్స్, అలాగే 44 మార్కులకి మనకి ప్రశ్నలు అన్నిటికీ రాసిన 4, 5, 20 వేసుకున్నా కానీ ఈజీగా 60 దాకా మనకు మార్కులు రావడానికి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తెలుగు మన మాతృభాష కాబట్టి మన మాతృభాషలో మనం రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా రాయాలి. తర్వాత మనం రాస్తున్నటువంటి కీవర్డ్స్ని కింద మనం బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో మనం పరీక్ష రాసేటప్పుడు, బ్లూ పెన్తో ఎగ్జామ్ రాసినప్పుడు బ్లాక్ పెన్తో కీవర్డ్స్ని మనం అండర్లైన్ చేయాలి. అలాగే బ్లాక్ పెన్తో ఎగ్జామ్ పూర్తిగా రాస్తే మనం బ్లూ పెన్తో అండర్లైన్ చేసినట్లయితే ఆ దిద్దే వాళ్ళకి మన కీవర్డ్స్ కంపల్సరీ కనబడతాయి కాబట్టి పర్టికులర్ పెన్ అక్కడ పెట్టేసి మనకి ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి బిట్ పేపరు వచ్చేసి మొదటి అవగాహన ప్రతిస్పందన కానీ భాషాంశాలు కానీ ఈ రకమైన మనం 2 పెన్నులు ఉపయోగించి ఎగ్జామ్ రాస్తే దిద్దే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకోకుండా మనం ఏమైతే రాయదలుచుకున్న ఆన్సర్ వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆన్సర్ చూడగానే మనకి ఫుల్ మార్క్స్ వేసేస్తూ ఉంటారు. తర్వాత మనం అడిగిన ప్రశ్నకి స్పష్టంగా సూటిగా సమాధానం రాయాలి. పారాగ్రాఫ్ వచ్చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ప్రశ్నలోంచి జవాబు మనం తీసుకొని ఆ యొక్క జవాబు ఎక్కడుందో దాన్ని రాసిన తర్వాత కన్క్లూజన్ ఇచ్చి చివరిలో మనం
దానిలో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్ని ఒక్కసారి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో అండర్లైన్ చేసినట్లయితే దిద్దే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దిద్దే వాళ్ళు మన పట్ల ఒక గుడ్ కాన్ఫిడెంట్ ఉండి మనకు మంచి మార్కులు వేస్తారు. ఈ రకంగా మీరు పరీక్ష రాసేటప్పుడు 2 పెన్నులు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఉపయోగించి మంచిగా రాయాలని కోరుకుంటున్నాను.